పరాక్రమగల ఆదియు అంతమునైన ఏకదేవాన్ని పాదములు కొందనములు. నీ సహాయం మాకు దయచేయండి. నీ బలము చేత నన్ను మమ్మల్ని నింపండి. నేను ఒట్టివాడిని ప్రభువా, నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించుము. నా దోషం, నా పితృత, నా పాపం జ్ఞాపకం దర్శించుము. నా పితరులు ఈ సేవ మీద, సంఘంలో ఉన్న ఎవరి మీద ఏలుబడి చేయనివద్దు. ఇంతవరకు నీ బిడ్డను బలపరిచి ఆరాధన కార్యక్రమం పిలుపునిరి నడిపించడానికి సహాయం చేసిన విధానముకై నీ కొందనములు. కొద్ది నిమిషంలోనే కూడా మరుగుపరచుము. ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు మీరే దేవనాయకువై నడిపించండి. నన్ను క్షమించండి. వాతావరణము మా యందు దయ ఉంచి మా పాపములు జ్ఞాపకం చేసుకొనక దేవా తండ్రి, మమ్మలను దేవా తండ్రి మన్నించి నీ సహాయం చేత, నీ కాపుదల చేత నింపి దేవా నీ దివ్యమైన వాక్యంతో మాతో మాట్లాడి దేవా వాతావరణం కూడా చల్లబరుచుము తండ్రి. వాతావరణం మాకు అనుకూలంగా ఉంచుము. కరెంట్లో కూడా అంతరాయం లేకుండా సహాయం దయచేయండి. అలాగే దేవా తండ్రి రికార్డింగ్లో కూడా అన్నీ స్పష్టంగా రికార్డ్ అవుటకు, లైవ్ ప్రసారం అవుటకు సహాయం దయచేయండి. నా దోషం ఎక్కడి బలిపీఠ మీద ఏలుబడి చేయనివ్వదు. వచ్చిన వారందరిని బట్టి నీకు వందనములు. రాను మా ప్రియబిడ్డలతో మీరు మాట్లాడి దేవా తండ్రి మీరే వారికి ఇంకొక అరుణం దయచేయండి. ఇంకా రావాల్సిన వారు వస్తూ ఉంటే వారిని సకాలం మా మధ్యని చేర్చి బలపరచు. గాంధీనగరం బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా మంది అనేక క్రైస్తవ సంఘాలు తెరవబడిన ఆరాధన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడ నీ దాసులు దేవా నీ పక్షం నిలబడినప్పుడు ఎవరికి ఏ వర్తమానం కావాలో దయచేసి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమెన్. 2 పాటలు పాడుకుందాము. నూట 123 జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా. 123వ పాట పాడుకుందాం. ఆరాధన గీతాల పాటల పుస్తకం నుంచి 239వ పేజీ 123వ పాట. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా. ప్రచురింతుమేమో నీ కీర్తిని ఆనందగానముతో. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతిగానం ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. మాది మేలు ఈ జీవితమునా స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా. ప్రచురింతుమేమో నీ కీర్తిని ఆనందగానముతో. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటిని నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసుదేవా.
ప్రచురింతుమేమో నీ కీర్తిని ఆనందగానముతో. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కలుషాత్ములమైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కల్వారి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో యేసుదేవా. ప్రచురింతుమేమో నీ కీర్తిని ఆనందగానముతో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో. ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతింతుమో యేసుదేవా. ప్రచురింతుమేమో నీ కీర్తిని ఆనందగానముతో. ఎదటి భాగంలో 31వ పేజీ నెంబర్ 31 ఇంగ్లీష్ పాటల్లో 59వ పాట పాడుకుందాం. 59వ పాట 31వ పేజీలో 59వ పాట. ఆశీర్వాదంబులు మా మీద వర్షింప చేయుమేష. ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షం మన మీదకు దిగులాగాను ఆత్మీయంగాను శారీరకంగాను ప్రార్థనాపూర్వకంగా ఈ పాట పాడుకుందాం. 59వ పాట 31వ పేజీ. ఆశీర్వాదంబులు మా మీద వర్షింప చేయుమీషా. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షముల్ కృమ్మరించుము దేవా. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెనాధారాల. మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్. ఈ మహిమీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షముల్ కృమ్మరించుము దేవా. మా మీద కురిపించుమీషా ప్రేమ ప్రవాహంబుల. సమస్త దేశంబు మీద క్షమంబు పోనట్లుగా. ఈ మహిమీద కృమ్మరించుము దేవా. క్రమర ప్రేమ వర్షముల్ కృమ్మరించుము దేవా.
ఈనాడే వర్షింపు మీషా నీ నిండు దీవెనల నీ నామమందు నా వేడి సన్నతి ప్రార్థింతుము ఈ మాయి మీద కృమ్మారించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబల్ కృమ్మారించుము దేవా. 135 పేజీలో 39వ పల్లవి చేతులు తట్టి కలిసి పాడదాం. 39వ పల్లవి పాడుకుందాం. పేజ్ సంఖ్య 135, పేజ్ సంఖ్య 135. 39వ పల్లవి పేజ్ సంఖ్య 135. 39వ పల్లవి పాడుకుందాం. అందరం చేతులు తట్టి పాడదాం. కంజరుంటి వాళ్ళు ఉందా? అందరు చప్పట్లు కొట్టి పాడదాం. చేతులు తట్టి కలిసి పాడేదాం, చేతులు తట్టి ప్రభుని చాటేదాం, ఏకముగా పాడి సంతోషించొచ్చు. చేతులు తట్టి కలిసి పాడేదాం. మరొకసారి చేతులు తట్టి కలిసి పాడేదాం, చేతులు తట్టి ప్రభుని చాటేదాం, ఏకముగా పాడి సంతోషించొచ్చు. చేతులు తట్టి కలిసి పాడేదాం. గట్టిగా అందరూ చప్పలు వినపడాలి. మొదటిసారిగా స్త్రీలు పాడతారు, స్త్రీలు మాత్రమే పాడండి. చేతులు తట్టి గట్టిగా చప్పట్లు వినపడాలి, చప్పట్లు అందరూ కొట్టాలి. ఏకము చేతులు తట్టి కలిసి పాడేదం. పురుషులు మాత్రమే, పురుషులు స్త్రీలు చేతులు తట్టి కలిసి పాడేదాం, చేతులు తట్టి ప్రభుని చాటేదాం, ఏకముగా పాడి సంతోషించొచ్చు. చేతులు తట్టి కలిసి పాడేదాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసునామమున మనకు జయమున్నది. ఆరాధన గీతంలో మా అందరికి వచ్చిన పల్లవి 143వ పల్లవి 155వ పేజ్. అందరు కలిసి గట్టిగా చప్పట్లు కొట్టి మనం పాడుతుండగానే సైతాను శక్తి లేక ప్రభావము పారిపోలాగున పాడదాం. 143వ పల్లవి 155వ పేజీ. యేసునామమునా యేసునామమునా మనకు జయమున్నది. హల్లెలూయా. యేసునామమునా యేసునామమునా సైతాను పారిపోవును. యేసుడేమి చేయునో ఊహకందునా, నిన్నెంత ప్రేమించెనో చెప్పతరమా. యేసు యేసు నామమున మనకు జయమున్నది. మరొకసారి యేసు నామమున యేసు నామమున మనకు జయమున్నది. హల్లెలూయా. యేసు నామమున యేసు నామమున సైతాను పారిపోవును. యేసుడేమి చేయునో ఊహకందునా, నిన్నెంత ప్రేమించెనో చెప్పతరమా. యేసు యేసు నామమున మనకు జయమున్నది. ఆఖరిసారిగా 237వ పల్లవి. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. అందరూ లేచి నిలబడి ఆరాధన పల్లవిగా ఈ పల్లవి పాడుకుని
ప్రార్థనాపూర్వకంగా దేవుని మహిమ అందరినీ నిలబడండి. ఎవరో కూర్చోవద్దు. దయచేసి శక్తి తెచ్చుకుని బలహీనలు కూడా నిలబడవలసిందిగా దేవుని జీవాత్మ మన మీదకి వచ్చేలాగా ప్రార్థనాపూర్వకంగా పాడుకుందాం. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మరొకసారి ప్రార్థనాపూర్వకంగా దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. గొప్ప దేవాన్ని ఘనమైన పాదాలకు వందనములు. నీ జీవాత్మమయమైనది వస్తే ఎంతో మేలు ప్రభువా. నరుడి నాస్కరంధ్రములో ఆయన జీవాత్మగా దేవా, నరుడు జీవాత్మ ఆయన వాగ్దానం సెలవిస్తుంది కదా. నీ ఊదకపోతే నీ ఆత్మ లేకపోతే మన జీవం పోయి చచ్చని శవాలే ఉంటాము. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, నన్ను పూర్తిగా నిలుచోవచ్చు. నా సొంత మాటలు రానివ్వదు, కేవలం నీ మాటలు దేవ ప్రచురం చేయటకు నీ శక్తిని నీ బలం నాకు మాకు మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తుని వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. మన ప్రభువైన యేసుక్రీస్తులో మీ అందరికీ వందనాలు. లైవ్ లో వాక్యం వింటున్న వారికి కూడా, సంఘస్థులకి, ఆయా ప్రాంతంలో ఉన్న వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తా ఉన్నాను. ఒకరు వందనాలు చెప్పుకున్నారా? చెప్పుకోండి. వందనాలు వినబట్టలేదు నాకు. వందనాలు. సరే, మంచిది. దేవుని వాక్యము చూద్దాము. మనందరికీ తెలుసు ఈ దినము దేని ద్వారా మాట్లాడబోతున్నాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం. సాధారణముగా మన సహవాసంలో ఉత్తర ప్రత్యుత్తరములు ఏం చదువుతామో, ఇంకా వందనాల్లో ఉన్నారా? ఉత్తర పత్రాలు ఏం చదువుతామో అదే వాక్యం ద్వారాగా దైవ సేవకులు కానీ ఎవరు నిలబడినా మాట్లాడడము సహవాసంలో నేర్పించబడిన క్రమం. ఇక్కడ దేవుని వాక్యములో అనేక సార్లు ఈ యొక్క భాగములు మనందరికీ పరిచయమే. కొత్త నిబంధన ఎక్కువగా అందరికీ పరిచయం ఉంటుంది. ఎందుకంటే కొత్త నిబంధన ప్రతులు అంటే న్యూ టెస్ట్మెంట్, గిడియోన్ బైబిల్స్ ఉచితంగా అందరికీ ఇస్తారు. చాలా ప్రాంతాల్లో సువార్త చేసినప్పుడు కరపత్రాలు కన్నా ఈ యొక్క గిడియోన్ బైబిల్స్ బ్లూ అట్టలతో ఉన్న కొత్త నిబంధన అందరికీ ఇస్తారు. తద్వారా కొంతమంది ఇష్టం లేకపోయినా హైందవులు, ఇతర మతస్థులు, అన్యులు కూడా కొత్త నిబంధన చదువుతారు. ఆ రీతిగానే కొత్త నిబంధన భాగము కూడా మరి మన జోబుల్లో నోట్లు ఉన్నాయి కదా. ఈ నోటు మీద ఒక పెద్ద ఆయన ఉన్నాడా? ఈయన పేరేం పేరు? మహాత్ముడు అంట. గాంధీజీ, జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద నేషన్.
ఆయన కూడా ఈ ప్రతు ఎలాగెళ్ళిందో ఆయన దగ్గర కూడా కొత్త నిబంధన వెళ్ళింది. ఆయన కూడా చదివి కొత్త నిబంధనలో ఉన్న కొన్ని అంశములు తీసుకొని బ్రిటిష్ వారి మీద పోరాటానికి మొదలుపెట్టాడు. అంటే యుద్ధం కాదు, అహింస ధర్మం అంటే శాంతియుతముగా పోరాటము. శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆయనకి అంత మంచి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది పోరాటం చేస్తారు. అల్లూరి సీతారామరాజు ఉన్నాడంటే దొంగచాటున తుప్పుల చాటున దాక్కుని వైజాగ్ ప్రాంతం, మా ప్రాంతంలో జాన్ మార్కులు అందరూ సమాధులు చూశారు, మీరు చూసారు లేదు తెలియదు, కానీ ఆయన గారిబాల్డి అంటారు. అంటే దొంగచాటున పుదల చాటున దాక్కుని వెనకాతల నుంచి చంపేస్తారు బాణం వేసి. అలాంటి యుద్ధములు చేశారు. చాలామంది యుద్ధాలతోటి హింసా మార్గములో, నాశన మార్గములోని ఉద్యమాలు నడిపించారు. కానీ గాంధీజీ అలా నడిపించలేదు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు. ఉప్పు మీద పన్ను వేసినప్పుడు ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అప్పుడు ఆయన ఏమీ పెద్ద పెద్ద నినాదాలు చేయలేదు. కానీ ఆయన ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు కళ్ళుప్పు మీద చేతులుంచి దాని మీద బ్రిటిష్ వాళ్ళు బూటు కాలుతో తొక్కినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు సహనము? ఈ యొక్క విధానం ఎక్కడి నుంచి తెచ్చామంటే ఆయన తన గదిలోకి తీసుకెళ్ళి ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తుడనే మహాత్ముడు చెప్పిన మాట, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపిమ్మని చెప్పాడు కదా, ఆ ప్రకారమే నేను దానిని అనుసరిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన అహింస మార్గము చూసి, శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పుడు చూసి, వీళ్ళు ఇన్ని కష్టాలు పెట్టినా తట్టుకుంటున్నారని చెప్పి బ్రిటిష్ వాళ్ళు మన దేశమునకు స్వతంత్రం ఇచ్చి వాళ్ళ దేశము వెళ్ళిపోయారు. ఈ దేశమునకు స్వతంత్రము తేడానికి కారణమైంది బైబిల్. చాలామందికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళ మతం అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఏమీ క్రైస్తత్వం ఈ దేశానికి తీసుకుని రాలేదు, మిషనరీలు తీసుకొచ్చారు. చాలామంది అంటారు బ్రిటిష్ వాళ్ళు చాలా కాలం ఈ దేశంలో పరిపాలించారు కాబట్టి క్రైస్తత్వం తీసుకొచ్చారనేది. కానే కాదు. మిషనరీలు, విలియం కేరీ లాంటి భక్తులు ఇక్కడికి తీసుకుని వచ్చారు. విలియం కేరీ గురించి మనందరికీ తెలుసు. ఆచారాలని తీసేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా విందాం. రాత్రి నిన్న మొన్న ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విలియం కేరీ గుర్తొస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పటికీ కూడా కొన్ని ఆచారాలను మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టట్లేదు. ఎందుకంటే ఆచారం చేయకపోతే ఏమైనా అనుకుంటారు, ఏమో సంభవిస్తుందేమో, కాళ్ళు అటు పెడితే బాధేమో, కాళ్ళు ఇటు పెడితే బాధేమో అని అనుకుంటాం మనం. ఎందుకంటే మనం పితరులు మన రక్తంలో అది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సరే, మరి మన దేశంలోని ఒక సాంప్రదాయం ఉండింది మిషనరీలు రాకముందు. ఏంటి ఆ సాంప్రదాయం అంటే, నా తండ్రి చనిపోయాడు. ఎవరు చనిపోయారు? నా తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తల్లి ఎలా ఉంటుంది? విధవరాలుగా ఉంటుంది. అలా ఉండడానికి వీల్లేదు మన దేశ సాంప్రదాయం ఆచార ప్రకారం. తండ్రి చితి మీద కాలుతూ ఉంటే ఆ చితి మీదే భార్యను కూడా కట్టి, బ్రతుకున్న ఆమెను కట్టి కట్లు వేయించేవారు. ఆచారాలు అనుసరించుకున్నారు. ఆ పద్ధతి ఫాలో అవ్వండి. వెళ్తారా? ఎవరు వెళ్ళరు. ఆడు చచ్చాడుగా నేనెందుకు చావాలి అంటారా? అనరా? వాడు చచ్చాడుగా నేనెందుకు చావాలంట. అది మన దేశ సాంప్రదాయమే, అది ఆచారమే. ప్రథమమైన ఆచారం మన దేశంలో ఉండింది. భార్య విధవరాలు ఉండకూడదు. మరి ఫాలో అవుదాం అందరమే. ఫాలో అవ్వాల్సి ఉంటే అది కూడా ఫాలో అవ్వాలి కదా. కనుక ఆచారములు ప్రక్కన పెడదాం. ఆచారములు అనేవి మనిషిని యొక్క బుద్ధిహీనతలోంచి వచ్చినవి అని, కానీ మనుషుల జ్ఞానంలోంచి వచ్చినవి కాదు. బైబిల్ దానికి పూర్తిగా వ్యతిరేకము కదా. వచ్చిన తావునే వెళ్ళాలి కదా. వచ్చిన తావునే వెళ్ళాలంటే మళ్ళీ మన తల్లి గర్భంలో మనం వెళ్ళిపోవాలి కదా. కనుక ఇవన్నీ ఆచారములు, సాంప్రదాయాలు. వాటిని ఏదో కొన్నిసార్లు బుద్ధిహీనముగా ఏమని అనుకుంటారేమో, గ్రామం ఏమనుకుంటుందో, పెద్దలు ఏమనుకుంటారో వాళ్ళకి భయపడి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. కానీ అలాంటి ఆచారములు కూడా విలియం కేరీ విడిచిపెట్టేశాడు, తీసేశాడు.
స్త్రీ బయటికి రావడానికి వీల్లేదు. స్త్రీ స్కూల్స్లోని కాలేజీలోని బహిరంగంగా చదవడానికి వీల్లేని సమయంలో స్త్రీలు కూడా బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి, బయటికి వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కల్పించిన వాడు విలియం కేరీ. ఇప్పుడు మీరు ఇంటికాడ ఉండమంటే ఉంటారా? నేను చదువుకున్నాను, ఉద్యోగంకి వెళ్ళాలి అంటారా? అనరా? అంటే ఎంత చదివాను ఉద్యోగంకి వెళ్ళాలంటారు. కానీ ఇవన్నీ ఆచార సంబంధంగా వచ్చే గనక పెద్దలు వాటిని అంతమించారు. ఎవరు? క్రైస్తవులు వచ్చి ఒక చెప్పులు కుట్టుకునే ఆయన ఒక చర్మకారుడు వచ్చి, మనమేమనుకుంటాం, ఒక చెప్పులు కుట్టేవాడిని చాలా నీచంగా చూస్తాం. ఆయనే ఈ దేశం రాకపోతే భర్తలు చనిపోయిన ప్రతి విధురాలు కూడా నేటి దినమందు వాళ్ళతో పాటు అంతమైపోయి శ్మశానంలో బ్రతికుండగానే చావు చూసే ఉండేవాళ్ళు. ఎంతమంది భయంకరమైన కేకలేస్తూ ఉంటే, బ్రతికుండగా కొడితేనే మన బాధ, కానీ అలాంటి కాల్ చేస్తూ ఉంటే, ఒక శవం మీద వాళ్ళు కేకలేస్తుంటే ఆర్తనాదాలు చూసి దానికోసం పోరాడిన వాడు విలియం కేరీ. కనుక ఆచారం అన్నవాళ్ళు ఇవి గుర్తుపెట్టుకోండి, వాటికి మనకి చోటు లేదు. కనుక దేవుని వాక్యము ఎంతో తేటగా మనతో మాట్లాడుతూ ఉంది. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము కొన్ని వచనాలు మాత్రమే చూద్దాము. మొదటి వచనం నుంచి చదవగలవారు మైక్లో చదవండి, ఎందుకంటే ఇది లైవ్ రికార్డింగ్ కాబట్టి కొంచెం మైక్ అందించండి, లేకపోతే ఇటు అటు మార్చడానికి బాగుంటుంది. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కొండ మీద దిగేడంటే అర్థం ఏంటండి? కొండ ఎక్కాడు అని. 5వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 5వ అధ్యాయం మొదటి వచనము. ఆయన జన సమూహములు చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. 5, 6, 7 అధ్యాయములు కొండ మీద ప్రసంగము. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం అంట, ద సర్మన్ ఆన్ ది మౌంట్. ఈ 3 అధ్యాయములు ప్రసంగములు చాలా ఉంటాయి. ఇది మనకి లిఖితపూర్వకంగా చదువుకోవడానికి సులభంగా ఉంది, కానీ దేవుడు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా తేటగా అనేక గంటల తరబడి ఆయన మాట్లాడినట్లుగా బైబిల్ పండితులు, బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ప్రసంగం అయిపోయింది, ఆయన ఎలాగున్నాడంట? కూర్చుని వారికి బోధించాడు. కానీ మేము నించుని మాట్లాడుతూ ఉన్నాం, మీరు ధన్యులు కదా. ఇక్కడ 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆయన దిగుతున్నాడు. కొండ దిగుతూ కూడా ఆయన ప్రసంగము వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు. కానీ కొండ దిగేటప్పుడు ఆయన స్వస్థత కార్యములు చేయటం మనం చూస్తూ ఉన్నాము. వాక్యం విన్న తర్వాత స్వస్థత కార్యం జరుగుతుంది. ఎందుకంటే వినుట వల్ల ఏమొస్తుందని చెప్పాము? విశ్వాసం వస్తుంది. కనుక అనేక దినములు వారు వాక్యం వింటా ఉన్నారు కనుక, ఉపమాన రీతిగా దేవుడు వారికి వాక్యము బయలుపరిచాడు కనుక, కొండ దిగుతున్నప్పుడు ఒక వ్యక్తి మనమును ఆశ్చర్యం కలిగించే మాటలు మాట్లాడుతాడు. 2వ వచనము, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే. మనం ఇలా చెప్పగలవా? ప్రభువా నా వ్యాధి తగ్గించు. నేను కూడా, ప్రభువా నా బలహీనత తగ్గించు, నా నీరసము తగ్గించు, నా తలపోటు తగ్గించు, నా జ్వరం తగ్గించు, నా పొంగు తగ్గించు, నా దగ్గు తగ్గించు. ప్రార్థన చేస్తాం, మంచిదే, ఆయనే ప్రార్థన చేసుకోమన్నాడు. కానీ కుష్ఠరోగి ఏమంటున్నాడంటే నీకిష్టమైతే. అంటే వాక్యము అతనిలో ఫలిస్తుందా, ఫలించట్లేదా? ఫలిస్తుంది. వాక్యం ఫలించకపోతే ప్రభు నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను శుద్ధిని చేయు. ఎంతోక మందిని నువ్వు బాగుపరుస్తావంట, అనేక మంది నువ్వు స్వస్థపరుస్తావంట, నన్ను కూడా స్వస్థ స్థితినిగా చేయి అనగలను. కానీ ఈ స్వస్థత కార్యము కూడా, ఈ స్వస్థత క్రియ కూడా ఆయన ఎవరికి విడిచిపెట్టేస్తున్నాడు? దేవునికి విడిచిపెడుతున్నాడు. విడిచిపెట్టగలమా? ప్రభువా నేను మంచం మీద పడుకొని ఉంటాను,
నీవు నన్ను బాగు చేయి, నువ్వు నన్ను బాగు చేయి. చూడండి, మీకు ఒక ఉపమానం చెప్తాను, మీరు యూట్యూబ్లో కూడా విని ఉండవచ్చు. ఒక సహోదరి యొక్క వృత్తాంతము. బాపట్ల ప్రాంతము, ఇప్పుడు బాపట్ల అనేది ఒక జిల్లాగా అయింది. ఒక ఆమెని మనకి స్వామి గారని కొంతమంది యూట్యూబ్లో ఆయన బాగా ప్రసిద్ధిగాంచిన దైవజనులు వాక్యము ఉన్నట్లుగా బోధిస్తూ ఉంటారు. ఆయన ఒక దినమందు బాపట్ల ప్రాంతమునకు సెల్ ఫోన్ సైలెంట్, లేకపోతే దయచేసి ఏమనుకోవద్దు, స్విచ్ ఆఫ్ పెట్టండి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టండి కదా. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే బాపట్ల ప్రాంతంలో ఒక సహోదరి బాగోలేదని స్వామి గారు ఆ కూటాలకు వెళ్తే, ఏ కూటాలకి, అక్కడ ఎవరో పిలిచారు, బాపట్ల ప్రాంతంలో మాకు కూటాలు జరిగించాలని అంటే ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఆఫీసర్ వచ్చి, అయ్యా మా కుమార్తెకు అనారోగ్యంగా ఉందండి, దయచేసి వచ్చి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ స్వామి గారిని ఎవరైతే పిలిచారో ఆ కన్వీనర్ అన్నారంట, అయ్యా మధ్యాహ్నం కూడా మీకు యవనస్తుల కూటం ఉంది కదా, ఎలాగెళ్తారు, మీరు వెళ్ళలేరు కదా అని చెప్పి ఆ వచ్చిన ఆయన్ని, సాయంకాలం కూడా కూటం ఉంటుంది, సాయంకాలము పలానా గ్రౌండ్లో కూటం ఏర్పాటు చేసాము, మీ కుమార్తెని తీసుకొస్తే ఆమె వాక్యం వింటుంది, కూటం అయిన తర్వాత స్వామి గారు మీ కుమార్తె కోసం ప్రార్థన చేస్తారు అని చెప్తే, సర్లే ఈయన వెళ్ళిపోయి సాయంకాలము ఆ కుమార్తెను ఎక్కడ తీసుకొచ్చారు, కూటానికి ప్రార్థన కోసం తీసుకొచ్చేసరికి స్వామి గారు వాక్యం చెప్తా ఉన్నారు, ఆమె వస్తూ ఉంది. ఒక పెద్ద జీప్ వచ్చిందంట, పెద్ద వ్యాన్ వస్తే ఎవరో వస్తున్నారులే అనుకున్నారు. చూస్తే ఒక ఆమెను స్ట్రక్చర్ అంటే తోడు పట్టుకుని వెళ్ళే ఒక మంచం లాంటి స్ట్రక్చర్ మీద తీసుకుని వెళ్తూ ఉన్నారు. అక్కడ ఒక మంచం వేసారు, మంచం మీద పడుకోబెట్టారు. స్వామి గారు వాక్యం చెప్తూ దీనికి గమనించారు. వాక్యం అయిన తర్వాత ఆమె దగ్గరికి వస్తే ఆమె ఒక భయంకరమైన వ్యాధిగ్రస్తులు. ఇలాంటి వ్యాధి అంటే జాగ్రత్తగా వినండి, తల ఒకటే పని చేస్తుంది, మొండుము దగ్గర నుంచి కిందకి ఏమీ పని చేయదు. వీళ్ళేమనుకున్నారంటే ఏదో రోగములే, తీసుకొస్తే ప్రార్థన చేయొచ్చు అని వీళ్ళు అనుకున్నారు, లేకపోతే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆమెకి ఏమీ స్పర్శ ఉండదు. ఆమె స్వామి గారు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె బొగ్గ మీద దోమలు కొడతా ఉంటే మనం ఏం చేస్తాం, వెంటనే చెయ్యటి కొట్టుకుంటాం. ఆమె కొట్టుకోవడానికి కూడా లేదు, కరుస్తుంటే కరిపించుకుంటుంది, తల ఇలా ఊపుతుండడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. తండ్రి ఒక టవల్ తీసుకుని విసురుతూ ఉన్నాడు. అలాంటి వ్యాధిగ్రస్తులతో ఉన్న వారి దగ్గరకు వచ్చి, ప్రభువా ఈమె కోసం ఏం ప్రార్థన చేయాలని స్వామి గారు మదన పడుతూ, ఏ వాక్యము ఈమె చెప్పి ఆదరించాలని, అమ్మా ఏం ప్రార్థన చేయమంటావని అడిగాడంట. ఎవరు? స్వామి గారు ఆ యొక్క సహోదరిని, అమ్మా ఏం ప్రార్థన చేయమంటావంటే, అయ్యా నా కోసం ఏం ప్రార్థన చేయవద్దు, నా తండ్రి, నా తల్లి, అలాగే నా యొక్క అన్న, నా సహోదరుడు కూడా మారు మనసు లేదు. నేనెంత వ్యాధిలో ఉన్నప్పుడు నేను మొత్తానికి టీవీలో వాక్యం విని దేవుని తెలుసుకున్నాను. నాకు బైబిల్లో అనేక సందేహాలు ఉంటాయి, నేను చదువుకోలేను. కాబట్టి నా కోసము తండ్రి నన్ను బాగా ప్రేమిస్తాడు కనుక నా కోసము తండ్రి మొత్తానికి కొంచెం దేవుని అందు విశ్వాసముస్తూ దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. అయితే మీరు మాకు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన కాదు, కానీ నాకు బైబిల్ చదువుతున్నప్పుడు అనేకమైన సందేహాలు ఉంటున్నాయి. ఆ సందేహాల కోసము నాకు ఏ సందేహం వచ్చినా నాకు మీకు ఉత్తరము రాస్తాము, దానికి మాకు జవాబు పంపిస్తారా? స్వామి గారు కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు. నేనేదో బలపరచాలి, ఈమెకు మొండము దగ్గర నుంచి కిందకి ఏ స్పర్శ లేని వ్యాధి 1,000,000 మందిలో ఒకరికి వస్తుందంట. వ్యాధి ఎంతమందిలో ఒకరికి? 1,000,000 మందిలో ఒకరికి వస్తుంది ఆ వ్యాధి. ఇలాంటి వ్యాధి చేత బాధపడుతున్న ఆమెకు బైబిల్లో ఏదో ఒక లేఖనము వాక్యమును చూపించి ప్రార్థన చేద్దామని వస్తే, ఈమె బైబిల్లో సందేహాల కోసం నన్ను అడుగుతుందని ఆయన ప్రార్థన చేసి, ఖచ్చితంగా రాయమ్మా, నేను వెంటనే మీకు జవాబు
పంపిస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామి గారు కూడా తన భార్యకి చెప్పాడంట, అమ్మా నేను ఎప్పుడైనా గబుక్కుని ఎక్కడైనా కోటాల్లోనే వివిధ ప్రాంతాలకు వెళ్తాను, ఫలానా బాపట్ల గ్రామం నుంచి శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఉత్తరములు రాస్తుంది, ఆమె ఉత్తరం వచ్చిన వెంటనే నువ్వు తడువు చేయక ఎంత పనున ఆపి ఆ ఉత్తరంలో ఆమెకున్న సందేహాలు చదివి నేను లేకపోతే నువ్వన్నా ఆమెకు బదులుగా ఉత్తరము రాయాలంటే స్వామి గారు భార్య కూడా దాన్ని అంగీకరించి ఉత్తరములు రాస్తూ ఉన్నారు. సంవత్సరములు గడిచిపోయాయి. అకస్మాత్తుగా ఉత్తరములు రావడము ఆగిపోయాయి. స్వామి గారు అనుకున్నారు ఈమె చనిపోయి ఉంటుంది, ఈమె చనిపోయి ఉంటుంది అని స్వామి గారు అనుకున్నారు. అనుకుని మళ్ళీ వెళ్ళారు ఆ ప్రాంతంలోకి. మళ్ళీ ఎవరో పిలిస్తే మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి పిలిచిన తర్వాత మొత్తానికి వాళ్ళ గృహము కనుక్కొని వాళ్ళకి ఇది కనుక్కొని ఈయన గృహానికి వెళ్ళాడు. వెళ్తే ఇంతకుముందు వచ్చినప్పుడు ఆమె ఎలాగుంది, మంచం పొడుగున ఆ మూల నుంచి ఈ మూల వరకు 6 అడుగులు దాదాపు ఉన్న పొడుగు మనిషి. ఆ యొక్క గృహము దగ్గరికి వెళ్ళేసరికి అమ్మా ఫలానా దశరథ రాము గారి కుమార్తె శ్రీదేవి గారి లేదంటే ఇదే. ఎక్కడుందంటే ఆమె ఎక్కడ కనబట్టలేదు. బయట ఒక పందిరి అంటే షెడ్ ఉంది, రేకుల షెడ్లో ఆమెను పొడికేశారు. అంతకుముందు మంచం అంతా సరిపోయిన ఆమె మంచం అడ్డంగా వేసినా ఇంత మనిషి ఉంది. వయసు అంతా నీరసమంతా కృషించిపోయి చిన్న బాలిక వలె అయిపోయింది ఆమె. అమ్మా నాయనేరి అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యగారు నాయన కొన్ని దినములో చనిపోయారు. నేను మూత్రానికి వెళ్ళినా, మలమునకు వెళ్ళినా, టాయిలెట్కి వెళ్ళినా నాకు స్నానం చేసి బట్టలేసి వారు ఎవరు? నాయనే. కొన్ని దినముల క్రితం ఆయనకి కూడా పక్షవాతం వచ్చింది. ఆయన దేవునిలో పరిపూర్ణంగా ఎదిగాడు. నేను లెగలేని పరిస్థితి. ఇంట్లో అమ్మ కానీ నా సహోదరుడు కానీ మమ్మల్ని పట్టించుకుని వారు లేరు. ఎందుకంటే మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, మేము సంఘానికి ఎవరికి ఉపయోగం లేవు కనుక వాళ్ళు మా బాధలో చూసేవారు కాదు. నాయన కూడా నా పక్క మంచాన్నే పడుకోబెట్టేశారు. మన దేవుడు ఎంత గొప్పవాడు అని సాక్ష్యం చెప్తున్నట్టు. ఏమమ్మా ఏమి గొప్ప కార్యం చేస్తాడు దేవుడు నీ పట్ల అంటే, నాయన నా బాధను చూసి, నాయన నా వేదన చూసి ఆయన లెగలేడు. మంచీల కోసమని నేను తవతలాడుతూ ఉంటే ఆయన లేచి ఇవ్వలేడు కనుక, ఇంట్లో వాళ్ళు ఇవ్వట్లేదు కనుక ఆయన పక్షవాతంతో నా బాధను చూసి కళ్ళంట నీళ్లు పెట్టుకునేవాడు. నాకు మూత్రం వచ్చిన మలం వచ్చిన వెంటనే ఎవరు స్పందించేవారు కాదు కనుక ఆయన నా బాధను చూసి ఏడ్చేవాడు. నేను దేవునికి ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నా నాయన నన్ను చూసి బాధపడుతున్నాడు, ఆయన ఇప్పుడిప్పుడే నిన్ను తెలుసుకుని రక్షించబడ్డాడు. ఈ బాధను చూసి, నా బాధను చూసి ఆయనని దూషిస్తాడేమో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడేమో. ప్రభువా మా నాయన్ని పరలోకము చేర్చుకో అని ప్రార్థన చేసిందంట. దేవుడు గొప్పవాడు అని ఆమె సాక్ష్యం చెప్తా ఉంటే వెళ్ళిన దైవజనుడైన స్వామి గారికి నిర్ఘాంతపోతా ఉన్నాడు. అయ్యా ఏంటి, నేను ఈ కుటుంబాన్ని ఆదరించాలని వెళ్ళాను, శ్రీదేవి చనిపోయిందని వెళ్తే తండ్రి ముందుగా చనిపోయాడు అని ఆమె కోసము ప్రార్థన చేసి, అమ్మా జాగ్రత్తగా ఉండు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తున్నాడు అని చెప్తే ఇంకా ఏం ప్రార్థన చేయమంటామంటే, అయ్యా నా కోసము పరిచర్య, నేను ఒక పరిచర్య చేస్తున్నా, ఆ పరిచర్య కోసం ప్రార్థన చేయండి అందంట. ఈయనకేం అర్థం కాలేదు. సర్లే ప్రభా ఏం పరిచర్య చేస్తుందో, ఈమె బాధలో ఉంది, ఇంత లోతుగా వెళ్ళలేనని ఆయన ప్రార్థన చేసి వచ్చేసాడు. మళ్ళీ 2016వ సంవత్సరంలో అక్కడ కోటాలు పెడితే మళ్ళీ స్వామి గారు అక్కడికి వెళ్తే ఒక ఆయన స్వామి గారికి ముందు సాక్ష్యం చెప్పాలంట. ఏంటి సాక్ష్యం? ఆయన లేచిన సాక్ష్యం చెప్తూ, నేను మారు మనసు పొందే, నేను పచ్చి హిందువుని, హైందవుడను, నా భార్య ఒక అన్య మతస్థురాలు, మేము దేవుని నామని ఎరిగినటువంటి వారం కాదు. నా ఆత్మీయ తల్లిని ఆత్మలో నడిపించిన వారు ఈ స్వామి గారు.
నా ఆత్మీయ తల్లిని రక్షించింది ఎవరు? ఈ స్వామిగా. నా తర్వాత ఈయన వాక్యం చెప్తారు. ఎవరు వాక్యం చెప్తారంట? నా ఆత్మీయ తల్లిని రక్షించిన ఈ స్వామి గారు వాక్యం చెప్తారంటే అప్పుడు అర్థమైంది ఈయనకి శ్రీదేవి యొక్క పరిచయ ద్వారా ఈయన మారు మనసు పొందాడని. వాక్యం అయిపోయిన తర్వాత, ఆయన సాక్ష్యం అయిపోయిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత యవనస్తుని పిలిచి, అయా శ్రీదేవి ఎలాగుందంటే చనిపోయిందండి. ఎలాగ పరిచయం చేసేదామే? ఆమెకు నాయన కొన్ని 2 లక్షలు 4 లక్షల పెన్షన్ జీతం వస్తే బ్యాంకులో అది వేశారు. బ్యాంకులో ఏదో స్వల్ప వడ్డీ వస్తుంది కదా, కొంత పర్సంటేజ్ వస్తుంది. 10 రూపాయలు 5 రూపాయల వడ్డీ కాదు, కొంచెం స్వల్ప వడ్డీ. ఎంత వస్తుంది బ్యాంక్ ఇంట్రెస్ట్? ఒక రూపాయి పావులో తక్కువే ఉంటుంది. 2 రూపాయలు కూడా ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు. ఇస్తారా? ఇవ్వరు. ఆ ఇక్కడ 4 లక్షల రూపాయలతో కొంత డబ్బు నెల నాకు వస్తుంది. ఆ వడ్డీ నేను ఏం చేస్తానంటే, నాకు ఒక రిక్షా పుల్లర్ని బేరం ఆడుకున్నాను. రిక్షా తొక్కి ఆయన్ని బేరం ఆడుకున్నాను. ఆయనకి ఇచ్చేస్తాను ఆ వడ్డీ డబ్బులు. బ్యాంకులో నా మందుల కోసం వచ్చిన డబ్బులు నాకు ఏది ఇలాగో పని చేయదు కనుక ఆయనకి ఇచ్చేస్తాను. ఈ గురవయ్య అనే రిక్షా వ్యక్తి నన్ను దుప్పట్లో ఎత్తుకుని ఆ తోపుడి బండి మీద ఎక్కించుకుని హాస్పిటల్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, 3 రోడ్ల జంక్షన్ దగ్గర, 4వ రోడ్ జంక్షన్ నన్ను పడుకోబెడతాడు. నేను కేకలు వేసి అరుస్తాను, యేసుప్రభు నమ్ముకోండి. వాళ్ళు వచ్చి తిట్టుకుంటారు, యేసుప్రభు నీకు ఎంత బాగుంది, యేసుప్రభు నమ్ముకోమన్నావేంటి అని కొంతమంది డబ్బులు వేయడానికి ప్రయత్నము చేస్తారు. అయ్యా నేను డబ్బులు అడుక్కోవడానికి రాలేదు, నేను ఫలానా ఆయన యొక్క కుమార్తెను, ఫలానా ఆయన యొక్క కుమార్తెను, దశరథరాము గారి యొక్క కుమార్తెను. నేను ఇలాగ క్షీణించిపోయాను, కానీ యేసుప్రభు నిజమైన దేవుడు, లోకరక్షణ కేకలు వేస్తాను. కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది దేవుని నమ్ముకుంటారు, కొంతమంది తిట్టుతారు. ఇంత నీచమైన బ్రతుకుతూ ఉండి నువ్వు ఇంకా యేసుప్రభు నమ్ముకుంటున్నావు అని చెప్తున్నావేటని నా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. అయినా నేను విడిచిపెట్టలేదు అని ఆమె యొక్క సాక్ష్యమంతా ఈ యొక్క యవ్వన సేవకుడు స్వామి గారికి చెప్తా ఉన్నాడు. కన్నీళ్ళు ఆగట్లేదు ఆయనకి. అయ్యో మేము అన్ని అవయవములు కలిగి ఉండి దేవుని సేవ సరిగా చేయలేకపోతున్నామే. భూమి ఎక్కడ మొండము దగ్గర నుంచి కిందకి పని చేయనామే. తండ్రి తన యొక్క సుఖముల కోసము, తన మెడిసిన్ కోసము బ్యాంకులో వేసిన 4 లక్షలు 2 లక్షల రూపాయలతో వచ్చిన వడ్డీతోటి దేవుని సేవను చేస్తూ ఉంది. ఎంతమంది మారు మనసు పొందారు? ఇలాగ చెప్పినప్పుడు నేను కూడా ఆమెను దూషిందామని వచ్చాను. ఆమె సాక్ష్యం, ఆమె మాటలు విన్నప్పుడు నా హృదయం కదల్చబడిపోయింది. నేను పచ్చి హైందవుడను, హిందువుడను, నేను దేవుని మార్గం తెలుసుకున్నటువంటి వాడిని. ఆమె స్తుతి చూసినప్పుడు నేను మారిపోయానండి. తర్వాత ఆమె ప్రార్థన చేసింది. ఆమె పరిచర్యలో నా భార్య కూడా మారు మనసు పొంది. అప్పుడు మాకు పెళ్లి కాలేదు. ఆమె ప్రార్థన చేసి దేవుడు మీ ఇద్దరిని జతపరచమని దేవుడు నాకు చెప్తున్నాడని చెప్పి సేవకులు పిలిపించి మా ఇద్దరి దేవుని చిత్త ప్రకారంగా నాకు నా భార్యకు వివాహము చేసింది. ఇప్పుడు మేము పరిచారం. ఎంతమంది మారు మనసు పొందారంటే 18 మంది సువార్థికులు తయారయ్యారు. ఎవరు పరిచర్య? మైకులు ఉన్నాయా? మందిరం ఉందా? ఆర్భాటం ఉందా? ఏమీ లేదు. నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు ఒళ్ళు స్పర్శ లేకుండా పడి ఉంటే ఆమె 18 మంది సువార్థికులను చేయగలిగిందంటే సవాలు కదా. ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు, ఎక్కడో జరిగిన చరిత్ర కాదు. మన రాష్ట్రంలోనే ఒక 2-3 గంటల ప్రయాణం చేస్తే ఆ గ్రామం వెళ్ళేంత దూరంలో ఉన్న ఆమె చనిపోతూ, కృంగిపోతూ, నశించిపోతూ, లోకంలో ఆరోగ్యం లేకుండా దేవుని సువార్తను వ్యాపింపచేసి 18 మంది సువార్తకులు తయారు చేయగలిగింది. వారి సువార్త ద్వారాగా దాదాపుగా 800 మంది రక్షించబడ్డారు. ఏది మన సువార్త యొక్క ఫలము? మనం ఇప్పుడు మన సౌఖ్యములే చూసుకుంటున్నాం. అయ్యో నేను బాగోవాలి, నాకు ఆరోగ్యం బాగోవాలి, నాకు ఇది బాగోవాలనుకోవడం తప్పులేదు. కానీ దేవుడు నీకు నాకు ఆరోగ్యం ఇస్తే మన ఆరోగ్యమును, మన శరీరమును దేవుని సేవ కోసం ఉపయోగిస్తున్నామా? చిన్న బలహీనత వస్తే, చిన్న నీరసం వస్తే, కొంచెం ఏదైనా ఇంట్లో సమస్యలు వస్తే అయ్యో దేవుడు నాకు ఏ మేలు చేసాడులే అని మనము దేవుని విశ్వసించి ఇష్టానుసారంగా మాట్లాడతాము.
ఈ కుష్ఠరోగి అంటున్నాడు, ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్థచిత్తునిగా చెయ్యము. నీకు ఇష్టమైతేనే నేను ఈ స్థితిలో ఉండడం, నీ చిత్తమైతే నేను కుష్ఠరోగంలోనే ఉంటాను. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు తేటగా వినబడుతూ ఉంది. అనేక మంది దేవుని వాక్యమును ఎరగినటువంటి వారు, దేవుని వాక్యం తెలియనటువంటి వారు, దేవుని వాక్యంలో అనేకమైన హైందవ కుటుంబంలో పుట్టి, మొహమ్మదీ కుటుంబాల్లో పుట్టి, వాళ్ళకి దేవుని నిజముగా స్వేచ్ఛముగా ఆరాధించుకునే అవకాశము లేకపోయినా రహస్యముగా ఎన్నో బాధలు పడి, ఇబ్బందులు పడి, వారు దేవుని తెలుసుకున్న సువార్తను ఎదుటలకు ప్రకటించిన వారు వంతు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. నీకు నాకు ఎన్నో సంవత్సరములుగా వాక్యం వినబడుతుంది, ఇంకా పాలు తాగేవారుగానే మిగిలిపోతున్నాము. బలమైన ఆహారం తినేవారుగా లేము. ఒక శ్రీదేవి లాగా మనం తయారు కావటం లేదు. ఎందుకంటే మనం సౌఖ్యములకు అలవాటు పడిపోయాం. రాత్రి మనం విన్నాము కదా, సుఖ శక్తి గల స్త్రీలారా సంగమా, దేవుని నా మాట వినండి, కన్యకలారా మీరు నిద్రాశక్తులుగా ఉన్నారు, సుఖాశక్తిగా ఉన్నారు, వాటిని విడిచిపెట్టండి. లోకములో సుఖం అనేది ఉండదు. శ్రీదేవి ఆ యొక్కది గ్రహించుకుంది కనుక, శ్రీదేవి లోకములో మానవునికి సుఖం అనేది ఉండదు. నేను అనారోగ్యంతో అనేక మందికి సువార్త చేయాలని నడుము కట్టుకుంది కనుక 18 మంది సేవకులను తయారు చేసి వారికి వివాహములు చేసింది. ఏముంది ఆమె చేతిలో? ఏమీ లేదు. తల్లిదండ్రులు విడిచిపెట్టారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది, ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టింది, ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. కానీ ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది? స్వస్థత కోసం వచ్చిందా? కాదు. యేసుప్రభు యొక్క మాటలు వింది, నూతన నిబంధన చదివింది, దేవుని విశ్వాసం పెంచుకుంది. ఈ లోకములో జీవితం ఇంతే అనుకుంది. దేవుని కోసం బ్రతకాలని కంకణము కట్టుకుంది. ఈ యొక్క వ్యక్తి కుష్ఠరోగి కూడా ప్రభుతో అంటా ఉన్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. సరిపోద్దన్నమాట. ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలని ఎన్నో కోరలేదు. ఎందుకంటే సాక్షాత్ యేసు ప్రభు వారు కొండ మీద దిగి వస్తుండగా మొట్టమొదటి తారసపడ్డ వ్యక్తి, అంటే ఎదురుపడ్డ వ్యక్తి కుష్ఠరోగి. సాధారణంగా కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత దైవజనుల మీద కానివ్వండి, దేవుని బిడ్డలమైన సంఘం మీద కానివ్వండి, ఉపవాసుని ప్రార్థన చేసిన తర్వాత దేవుని శక్తి బలంగా ఉంటుంది కనుక మొట్టమొదటి ఇతను ఎదురుపడినప్పుడు ప్రభు అతనితో మాట్లాడే అవకాశం వచ్చింది కనుక, ప్రభు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు కనుక ఏ కోరిక కావాలంటే అది కోరుకుంటే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నా చిత్తము కాదు నీ చిత్తము అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి. నాకిష్టమే. దేవునికి ఇష్టమే అని అంట. బాగు చేయడం దేవునికి ఇష్టమా కదా? ఇష్టమే. నాకిష్టమే. ఆయన చెయ్యి చాపాడు. చెయ్యి చాపి ఏం చేశాడంట? వాని ముట్టాడు. ప్రభా నీకు ఇష్టమైతే, ఎన్నిసార్లు మనం ఇలాంటి ప్రార్థన చేద్దాం, ప్రభా నా చిత్తము నీ చిత్తంగా చేయి ప్రభా. నేను కూడా అలాంటి ప్రార్థన అనేక పర్యాయాలు చేసిన వాడినే. ప్రభా ఇది చేయాలనుకున్నాను, ఇది నా చిత్తము నీ చిత్తంగా చేయి. అది సంపూర్ణ దేవుని చిత్తము కాదు. రాత్రి మనం బిలాము యొక్క వాక్యం విన్నాము కదా. బిలాము ఏం చేశాడంటే, ప్రభా నేను వెళ్ళొద్దన్నాడు. ప్రభా మళ్ళీ అడుగుతున్నాడు. ప్రభా నాడు ఎల్లు అన్నాడు. వెళ్ళి అన్నాడు. కానీ దేవుని చిత్తమేనా? కాదు. అది దేవునికి ఇష్టమా? కాదు. మధ్యరాత్రిలోని మధ్యదారిలో దేవుడు దేవదూతను పంపించి వార్నింగ్ ఇచ్చాడు. ఏమనంటే, బిలాము నువ్వు వెళ్తున్న మార్గము సరైన మార్గము కాదు. బిలాము నువ్వు వెళుతున్న మార్గము సరైనది కాదు. బిలాము మార్గం ఎలాగుందంట చూడండి. యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు పత్రిక తీసి చదవండి. తీస్తారా? దేవుని వాక్యంలో నుంచి
2 పేతురు 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. తిన్నని మార్గమును విడిచి బిలాము పోయిన మార్గమును బట్టి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. 2 పేతురు 2వ అధ్యాయం 15 చదవండి. 16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. దేని వల్ల కలుగు బహుమానం అంట? దుర్నీతి. యాకోబు 1:11 కూడా చదవండి. యాకోబు 1:11. యాకోబు రాసిన పత్రిక 1:10 చదవండి. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు అంటున్నాను నేను. యోధా 1:11 క్షమించాలి. యాకోబు అంటున్నాను, క్షమించండి మీరు. యోధా 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలలో ఆతురతగా పరిగెత్తిరి. ఎలా పరిగెట్టాడంట? ఆతురత. సంఖ్యాకాండంలో అంతగా లేదు కానీ ఎవరు యోధా పత్రికలోని పేతురు దీన్ని బాగా వివరించారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారాగా వారి ఉపదేశము పొంది ఉన్నారు కనుక పేతురు వీళ్ళు దేవుని వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఆతృతగా పరిగెట్టాడంట. కానీ పరిగెడుతున్నాడు ఆతృతగా, కానీ మధ్యలో ఏమన్నాడు? నేను వెళ్ళి దేవుని దగ్గర అడగాలి కదా. కొన్నిసార్లు ప్రతిదానికి మనం దేవుని మధ్యకి తీసుకొచ్చేస్తాం. నేను కూడా అనేక పర్యాయములు అయ్యా ఇది దేవుని యొక్క మనకు అనుకూలమైతే దేవుని చిత్తం కాదేమో అనుకుంటాం. అనుకూలంగా ఉందనుకోండి ఇది దేవుని చిత్తమేలాగా అనిపిస్తుంది. అప్పుడు మనందరం ఎలాగైపోతాం చెప్పండి? అప్పుడు మనందరం ఎలాగైపోతాం? ఆదికాండంలో ఒక మనుషుడు, మీ అందరికీ తెలుసు ఆ మాట, చూద్దాం. ఆదికాండంలో ఒక మనుషుడు అది ఎలాగైపోయి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 18 కాదు, లోతు విషయమై చూద్దాము. ఆ సాయంకాలం కాదు, ఆ ప్రాంతము చూసినప్పుడు అది యెహోవా తోట వలెను పాలు తేనెలు ప్రవహించు దేశం వలెను ఉండెను అనే మాట ఉంటుంది. చూద్దాం 16, 14, 13వ అధ్యాయము 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునకు సోయరుకు వచ్చి వరకు అది అంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. సరిపోతుందండి. కాబట్టి చదవండి. లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. ఏ ప్రాంతం ఎంచుకున్నాడు? యోర్దాను ప్రాంతం. ఎలా కనబడిందంట? యెహోవా తోట వలెను. కొన్నిసార్లు మనకు ఉద్దేశములు దేవుని చిత్తముగా ఉన్నట్లుగా కనబడతాయి. అయ్యో ఏదైనా యెహోవా తోట అంటే ఏంటి? ఏదైనా తోట. దేవుడు తూర్పు దిక్కున ఏదైనా తోటను నిర్మించాడు. అందులో ఎవరు పెట్టాడు? ఆదాము అవ్వను పెట్టాడు. ఇంకెవరిని పెట్టాడు? సాతాను కూడా అందులోనే ఉన్నాడు కదా. సాతాను దేవుడేం ద్వేషించలేదు. ద్వేషించాడా?
కొంచెం ప్రమోషన్ తగ్గించాడు. ఆకాశంలో ఉండవలసిన వాడిని దేవుడు తన తోటని ఏదేన్లో ఎవరిని పెట్టాడు? సాతానుకు కూడా మంచి స్థానం ఇచ్చాడు. సాతానుకు కూడా మంచి చెట్టు మీద, ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎగురుతూ ఉంది కోతులేగా. ఎవరు? సాతాను. అప్పుడు సర్పంకి ఇంకా కాళ్ళు ఉన్నాయా లేవా? నోరు కూడా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఎవరితోటి? అవ్వమ్మతోటి. అప్పటికి సర్పమునకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి, నోరుంది, కేవలం ఒక కోతి రూపంలో ఎగురుతూ ఉంది. కానీ సర్పము అవ్వను మోసము చేసింది. మొదట పరలోకములోని 3,000,000 దేవదూతలు మోసము చేసి వాళ్ళందరినీ కిందకి తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత కూడా ప్రభు ఈ పనిష్మెంట్ తోటి, ఈ శిక్షతోటి, దేవుడిచ్చిన ఆ యొక్క కఠినమైన ఆజ్ఞను బట్టి సాతాను మారుతాదేమో అని దేవుడు విడిచిపెట్టిన అక్కడ కూడా సాతాను తన క్రియలు మానిందా? మానలేదు. దేవుడు మనకు కూడా మొదలు చిన్న దెబ్బ కొడతాడు, లేదా రెండోసారి కొంచెం పెంచుతాడు డోసు, మూడోసారి పెంచుతాడు, నాలుగోసారి పెంచుతాడు. ఎన్నిసార్లు పెంచినా లోబడకపోతే 29:1. 29:1 అంటే సామెతలు 29:1లో ఉంటుంది చూడండి. సామెతలు 29:1. సామెతలు 29:1. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతున్న బైబిల్ చెప్తా ఉంది. నా మాటలు కాదు. దేవుడు మనము కూడా చిన్నపిల్లకి కొంచెం పనిష్మెంట్ చేస్తాం. మొదలు కొడతాం, రెండోసారి కొంచెము అట్లములు పొయ్యిలో కాల్చి వాతలు పెడతాం, మూడోసారి బయటికి నెట్టి గెడ పెడతాం, నాలుగవసారి కొన్ని రోజులు అన్నం పెట్టకుండా ఏం మాట్లాడకుండా ఉంటాము. అలాగ వదిలితే మనం ఏం చేస్తాము? బయటికి పోరా, నీ ముఖము నాకు చూపించుకో, నీ ముఖము నాకు చూపిస్తే నాకు అసహ్యం పుడుతుందని విడిచిపెడతాం. అంటే ప్రేమ లేక చూడండి, మనం ఆ బిడ్డలు శిక్షిస్తాము. అదే మన బిడ్డలు అదే తప్పు చేసి వేరే వాళ్ళు శిక్షిస్తే తట్టుకోగలమా? తట్టుకోలేము. మన బిడ్డలు అప్పుడే కొడతా ఉంటాం. ఇక్కడ ఏదో పెట్టాము వస్తువు, ఆ వస్తువు తీసుకుని దాంట్లో నీళ్ళంతా కింద వల కొట్టేస్తారు అనుకోండి బిడ్డలు. మనము చేతి తీసుకుని ఒకటి గట్టిగా ఈ మీద పెర్ర మీద గట్టిగా కొడతాం, అంతటితో అయిపోతుంది. అదే తప్పు 2 రోజుల తర్వాత చేసినప్పుడు మనకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కట్టారనుకోండి, ఏమంటాం మనం? కోపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు అడగలేము. అడిగే అంత స్వతంత్రం ఉంటే ఏం చేసినా అంత కాని పని ఏం చేశాడు, నువ్వేం చేస్తాడు నా ఇంట్లో పని, ఆ నీళ్ళు వాళ్ళకి కొడితే నేనేగా తుడుచుకోవాలి, నేను ఎవడ కొట్టమన్నాడు అని మనం ఒకసారి తిరిగి వాళ్ళకి సమాధానము చెప్తాం. మన బిడ్డలో మనం శిక్షిస్తాము. ప్రభు కూడా అంతే. ప్రభు యొక్క స్వరూపంలో తన పోలికలో మనం సృష్టించాడు కనుక దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అలాగని సైతాను శోధనలో పడితే దేవుడు సైతాన్ని ఊరుకుంటాడా? ఊరుకోడు. మనము జయిస్తున్నాము అంటే, మనము జీవించగలుగుతున్నామంటే దేవుడు శిక్షించినప్పటికీ మన ఎడల ఇంకా ప్రేమ, దయ, వాత్సల్యము కలిగి ఉన్నాడు కనుక నేటి దినమందు నేను ఈ దినమందు ఇక్కడ నిలబడగలుగుతున్నాను. నా నీతి కార్యములు కాదు, నా మంచి క్రియలు కాదు, నా ప్రవర్తన కాదు, నా యొక్క మంచి నడవడి పరిస్థితుల వల్ల కాదు, నా నీతి ఒక మురికి గుడ్డ వంటిది. కానీ నేటి దినమందు ఇంకా నేను సజీవుడిగా ఉన్నాను అంటే, అందుకే దావీదు అంటాడు, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచినట్లా ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుందట? క్షమాపణ దొరుకును. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపుతూ ఉన్నారంటే క్షమాపణ ఉంది దేవుని దగ్గర. ఆయన శిక్షిస్తాడు, ఆయన హింసిస్తాడు, ఆయన మనను కఠినమైన మార్గముల గుండా వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే నీవు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు గనుక. కానీ మనం ఏమనుకుంటాము? దేవుడు నాకు ఎన్ని బాధలు పెడుతున్నాడండి, నేను ఆయన నమ్ముకున్నాను కదా, నేను ఆయన వెంబడిస్తున్నాను కదా, నేను ఆయన సంధికి వెళ్తున్నాను కదా, ఉపవాస ప్రార్థనలో ఉన్నాను కదా, ప్రతి కార్యక్రమంలో ఉన్నాను కదా, దేవుని సేవలో కూడా సహాయపడుతున్నాను కదా, లేకపోతే దేవుని సేవలో పరిచయం చేస్తున్నాను కదా అని మనం అనుకుంటాం. ఎంత చేసినా చిన్న తప్పు వచ్చినా దేవుడు కరెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఆదాము అవ్వకి దిక్కుందా? దిక్కులేదు. ఏదో పండు తిన్నారు, ఎవరో వెళ్ళి పొడిచేయలేదు, ఆదాము వెళ్ళి పొడిచేశారా?
దేవుని నామమును వ్యర్థంగా మాట్లాడారా? మా దేవుడు వద్దన్నారా? దేవుడు వద్దనలేదు. వాళ్ళ ఎంత భక్తి ఉందంటే ఆదామవులోని దేవుని తప్పు చేసినప్పుడు దేవుని ముందుకు రావడానికి కూడా భయపడే అంత భక్తి ఉందా లేదా? ఉంది. కానీ సైతాను మాటలు విన్నప్పుడు అవి ఇంపుగా కనబడ్డాయి. సైతాను మాటలు ఇంపుగా కనబడ్డాయి కనుక దేవునికి దూరంగా జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ప్రభువు ఆ కుష్ఠరోగిని ముట్టి లేపినప్పుడు ప్రభు ఏమన్నాడు? చదవడానికి కిందకు వచ్చేయండి, కిందకి రండి. 3వ వచనము. అందుకు ఆయన చేయి చాపి 8:3 మత్తయి 8:3 అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని. ఎవరు కనపరుచుకోవాలంట? యాజకునికి కనపరుచుకో. నేను స్వస్థపరిచాను, కానీ నేను ఇలా స్వస్థపరిచానని ఎవరికి నువ్వేమీ చెప్పనవసరము లేదు. కానీ నువ్వేం చేయాలి? నీ యొక్క దేహమును యాజకునికి కనపరుచుకో. ప్రభువే డైరెక్ట్గా స్వస్థపరిస్తే మళ్ళీ యాజకునికి వెళ్ళి చూపించుకోవాలా? డాక్టర్ గారు కూడా మందులు రాసి ఏమంటారంటే, ఈ మందులు తెచ్చుకున్న తర్వాత అక్కడ మన నర్సు ఉంటుంది, ఆమెకు చెప్తే మందులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో ఆమె చెప్తుంది అంటారు. అప్పుడు నర్సు ఏం చేస్తుంది? ఒక మార్కర్ తీసుకొని పరగడుపున భోజనం తిన్నాక భోజనం ముందు అన్నీ దాని మీద రాస్తుంది. అంటే డాక్టర్కి తెలీదా? మందులు రాసినవాడు ఎవరు? మందులు రాసినవాడు ఎవరు చెప్పండి? డాక్టరే కదా. కానీ మందులు ఎలా వాడాలో చెప్పేది ఎవరు? నర్సు. ఇక్కడ కూడా ప్రభు అదే చేస్తూ ఉన్నాడు. నేను స్వస్థపరిచాను, ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు. కానీ నువ్వేం చేయాలంటే నీ దేహమును యాజకునికి చూపించుకో. యాజకుని చూపించడం అంటే పూర్వదినముల్లోని దేవుని యొక్క వాక్యం ఎలాగుందంటే, ఎవడైనా కుష్ఠరోగి అయి ఉంటే వాడు ఊరు వెలుపల పాలెం అవతల ఊరు బయట ఉండాలి. ఇప్పుడు ఎక్కడున్నాడు కుష్ఠరోగి? బయట ఉన్నాడు. ఎందుకంటే కొండలు లోయలు గుట్టలు ఎక్కడ ఉంటాయి? ఊరు బయట ఉంటుంది. ప్రభు దిగినప్పుడు ఆ కొండ కిందే ఉన్నాడేమో ఈ కుష్ఠరోగి. చూసినప్పుడు నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకొని దేహము, అయ్యా నేను కుష్ఠరోగి ఉంది కదా. ఇదివరకు హాస్పిటల్స్లో కూడా కుష్ఠరోగులకి లిస్ట్ బయటెట్టేవారు. ఎందుకంటే ఆ దినములో కుష్ఠరోగము అంత నీచమైనది, అంత భయంకరమైనది, అంత అంటరాని వ్యాధి లాంటిది. కనుక ప్రతి ధర్మ హాస్పిటల్ అంటే జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో బయట ఒక బోర్డు పెట్టి దాని మీద కుష్ఠరోగుల పేర్లన్నీ రాసేవారు. ఫలానా వ్యక్తి, ఫలానా సన్ ఆఫ్ ఫలానా అని. అలాంటి చూసినప్పుడు ఆ లిస్టు చూసినప్పుడు ఫలానా వ్యక్తి యొక్క కొడుకు కుష్ఠరోగమా అని ఆ కుటుంబాన్ని అంతని నీచంగా చూసేవారు. అలాంటి సాంప్రదాయంలోని గుడివాడ దగ్గర జొన్నపడనే గ్రామం ఉంది. ఆయన కులము నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఈ రోగము చేత వాళ్ళు రజకులు అంటే చాకలి వృత్తి చేసేవాళ్ళు. ఈయన బహు నిష్ఠాగరిష్ఠులు. వాళ్ళు ఎంతో ఇదిగా ఉండి ఈ యొక్క దేవుని నామం అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని కుష్ఠరోగం ఉన్నా ఇంటికి వచ్చిన ఎవరైనా కొంచెము తక్కువ కులస్తులని తెలిస్తే వాళ్ళకి ఒక చెమ్ముతో నీళ్ళు పోసేవారంట ఆ గృహంలోని. అలాంటి వారు ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దేవుని సువార్త విన్నాడు. ఆయన వినిన తర్వాత, అయ్యా నా పేరు ఫలానా హాస్పిటల్లోని ఫలానా గుంటూరు జనరల్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్లో నా పేరు రాశారండి. ఎందుకు రాశారయ్యా? నేను కుష్ఠరోగండి, నేను అంటరానకూడదు, దగ్గర రాకూడదు. అయ్యా నీ దేవుడు నన్ను స్వస్థపరచగలడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నువ్వు ఆయనని విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే అంటే ఆయన విశ్వసించి పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత ఆయన మారుమనసు పొందితే సంవత్సరం అయ్యేసరికి కుష్ఠరోగము లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి కదా. వాళ్ళు 6 నెలలకోసారి, సంవత్సరంకోసారి, 3 నెలలకోసారి చెకప్ చేయించుకోవాలి. వెళ్తే కుష్ఠరోగం లేదు. ఎక్కడ మందులు వాడవయ్యా నువ్వు?
నీ వ్యాధికి ఎక్కడ వాడే మందులంటే ఎక్కడా వాడలేదండి. చెప్పు, నువ్వేదో పసరులో ఏదో ఆయుర్వేదం వాడుంటావు. లేదండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆయన స్వస్థపరిచాడు. అయ్యా, మీ కుటుంబస్తులు యేసు ప్రభువుని నమ్ముకున్న వారన్నా కొంచెం తక్కువ కులస్తులైనా మీరు వాళ్ళు నీచంగా చూస్తారు. నిజమే, మేము అలాంటి జాతిలోని పుట్టిన వారమే, అలాంటి నికృష్టంగా చూసిన వాళ్ళమే. కానీ నా జాతి, నా కులము, నా కుష్ఠరోగం నుంచి విడుదల నాకు ఇవ్వలేదు. యేసు ప్రభు నన్ను విడుదల చేశాడు. అనేక మంది సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన 2 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. నాయనకి మంచి స్నేహితుడు సుగుణరావు ఆయన పేరు. అలాంటి ఆయన సవాసంలో మారు మనసు పొంది దేవుని సేవ చేసి అనేకమైన వేల ఆత్మలను కడతా ఉన్నారు. ఎవరు? కుష్ఠరోగులు. పూర్వము క్రైస్తత్వం ద్వేషించిన వారు, అగ్రకులములో లోకములో అగ్రకులం అని చెప్పుకున్న దాంట్లో పుట్టిన వారు, క్రైస్తవులు దేశించిన వారు, అంటరాని వారుగా ఇతరులను చూసిన వారు అనేక మందికి సాక్షిగా అయిపోయారు. నీ చిత్తమైతే నన్ను శుద్ధుడిగా చెయ్యము ఉందా? వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళ కులం వాళ్ళు పక్కన పెట్టేశారు. మనం ఇంకా కులం అండి, మాది 2 అండి, 3 అండి, 4 అండి, రిక్షా అండి, సైకిల్ అని తిరుగుతున్నారు అనేక మంది. కులం అనేది నీలో పోకపోతే, నీ కులం అనే గజ్జి నీకు పోకపోతే నువ్వు క్రైస్తవుడిగా ఎలా తీర్చబడతావు? నీకు శరీర సంబంధమైన విడుదల ఉండదు, ఆత్మ సంబంధమైన విడుదల అసలే ఉండదు. కులము మనుషులను ఏలుబడి చేస్తూ ఉంది. నా కులం అండి, నేను పలానింటి దగ్గర భోజనం చేయనండి, పలానింటి దగ్గర చేయగలగనండి, ఇదంతా మనం విడిచిపెట్టాలి. కుష్ఠరోగం కులం రక్షించిందా? రక్షించలేదు. వాళ్ళ ఇంటి వాడు రక్షించారా? ఇంటి వాళ్ళే సాక్షాత్ ఊరు బయట పందిరేసో గుడిసి వేసో పాక వేసో అక్కడే కూర్చోబెట్టారు. కానీ యేసు ప్రతి ఒక్కరికి విడుదలిచ్చే దేవుడైన. ప్రియమైన దేవుని సంగమా, వాక్యము శబ్దాంతరంలో వింటున్న వారులారా, నీ కులము నేను రక్షించలేదు, నీ కులము నీకు జయం ఇవ్వలేదు. నువ్వు ఏ కులమైనా సరే, లోకంలో కొన్ని వేల కులాలు ఉన్నాయి. కులం యొక్క కట్టల నుంచి విడుదల అవుతే యేసు ప్రభు దగ్గరికి వస్తే నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా, నీ గ్రామం ఏదైనా, ప్రభు అన్నాడు నాకు ఇష్టమే. ఎవరిని? నేను స్వస్థత చేయడానికి. ఏ స్వస్థత? అది ఆత్మ సంబంధమైన స్వస్థత కానివ్వండి, శరీర సంబంధమైన స్వస్థత కానివ్వండి, ఏ స్వస్థత అయినా ఇవ్వడానికి నాకు ఇష్టమే. మనము ఈ యొక్క కులం అని పెట్టుకుంటాం, మనం ఇవన్నీ పెట్టుకుంటాం, కానీ ప్రభు అంటున్నాడు నాకు ఇష్టమే. కానీ ఇంకా దేవుని దగ్గరకు వచ్చి మనము నీవు ఇంకా స్వస్థత పొందట్లేదంటే, అది ఆత్మ సంబంధమైన స్వస్థత కానివ్వండి, శరీర సంబంధమైన స్వస్థత కానివ్వండి, పొందటం లేదంటే దేవుని చిత్తమునకు కుష్ఠరోగం వలె లోబడలేకపోతున్నాము. కుష్ఠరోగి లోబడ్డాడు. ప్రభు అన్నాడు, యాజకుడు ఉన్నాడయ్యా, మోషే ధర్మశాస్త్రం, ఒక ధర్మశాస్త్రం ఉంది కదా, కుష్ఠరోగి బాగుపడితే ఏం చేయాలో దాని ప్రకారంగా చదవండి. 4వ వచనం చదవండి. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. కృతజ్ఞత కానుక ఇవ్వయ్యా, నాకు కాదు, ఎవరికి ఇవ్వాలి? యాజకుడికి ఇవ్వాలి. యాజకుని కనపరచుకు. ఎందుకంటే యాజకుడు అప్పుడు బైబిల్లోని పాత నిబంధన కాలంలో కూడా కుష్ఠరోగుల యొక్క లిస్టు ఎక్కడుండేది? దేవుని యొక్క దేవాలయంలో రాసి పెట్టేవారు. ఇగో వీళ్ళు కుష్ఠరోగులు, వాళ్ళు దేవుని దేవాలయంలోకి రావడానికి వీల్లేదు, వాళ్ళ ఊరు వెలుపులు ఉండాలి, రాసి పెట్టేవారు. కనుక ఇంతకుముందు చూసినప్పుడు ఇది కుష్ఠరోగం కనుక నువ్వు వెళ్ళి నీ బట్టలు విప్పి నీ దేహమును చూపించు, అయ్యా నా కుష్ఠరోగము బాగుపడింది. కనుక మోషే నియమించిన ప్రకారముగా ఇదిగో ఈ కృతజ్ఞత కానుక తీసుకొని సమర్పించుము అని వానితో చెప్పాను. కృతజ్ఞత కలిగి ఉంటున్నామా దేవునికి? దేవుని పట్ల ఎన్నో మేళ్ళు చేస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధి భర్తను మార్చవచ్చు, భార్యను మార్చవచ్చు, బిడ్డలు మార్చవచ్చు, ఉద్యోగంలో పదోన్నతి రావచ్చు, వ్యాపారంలో జయం రావచ్చు, మనం చేస్తున్న ఆఫీస్లో దేవుడు విజయం ఇవ్వచ్చు, అనేక రకమైన మేళ్ళు మనం పొందుతున్నాము. మగబిడ్డలు కావాలన్నా మగబిడ్డలు దేవుడు ఇస్తున్నాడు, ఆపరేషన్ వద్దంటే సులువైన ప్రసూతులు ఇస్తున్నాడు. ఎన్నో మేళ్ళు, ఎన్నో అవకాశాలు చూస్తాము. ఆత్మ సంబంధంగా మనం మేళ్ళు పొందుతున్నాము, శరీర సంబంధంగా మేళ్ళు పొందుతున్నాము. కృతజ్ఞత ఉందా? ప్రభు కృతజ్ఞత విషయమై ఎంతో పట్టింపు కలిగి ఉన్నవాడు. దేవుని ఎడల మన కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభా, ఇది నీవు చేసావు, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారే నువ్వు చేసావని నువ్వు చెప్తా ఉంటే నేనే పాటి వాడు ప్రభా, నేను నా బలము నమ్ముకుంటున్నాను,
కృతజ్ఞత లేని వారుగా మిగిలిపోవద్దు. ప్రియమైన దేవుని సంగమా, ఈ కుష్ఠరోగి దేవునికి సమర్పించుకున్నాడు. ఎంత సమర్పించుకున్నట్టు వాక్యం విన్న తర్వాత, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడు చేయి. ప్రభు వెంటనే ముట్టాడు, స్వస్థపడ్డాడు. వెళ్ళి తన దేహం యాజకుని కనపరుచుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా దేవునికి కృతజ్ఞత చేశాడు. ఇతను కృతజ్ఞత కలిగి ఉన్నామా? శ్రీదేవి కృతజ్ఞతగా జీవించింది. ఏం పొందిందామే? లోకంలో ఏ మేలైనా పొందిందా? ఆత్మ సంబంధమైన మేలు మాత్రమే రుచి చూసింది. ఆత్మ సంబంధమైన మేలు చూసినప్పుడు, తండ్రి చనిపోవాలి ప్రభువా, నా బాధ చూసి ఏడుస్తున్నాడని ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆ తండ్రి ప్రార్థనకి జవాబిచ్చాడే ఇవ్వలేదా? మరి ఏం ప్రార్థనకి జవాబిస్తాడే ఇవ్వడా దేవుడు? కానీ అలాగుంటూనే సేవ చేసింది. ఏ రోజు కూడా ఆమె జీవితంలో ఏనాడు కూడా ప్రభా అనేకమైన సేవకులతో ప్రార్థన చేయించుకుంది. కానీ నాకు స్వస్థత కావాలి, శరీర సంబంధమైన స్వస్థత కావాలని ప్రార్థన అడగలేదు ఆమె. నా పరిచర్య కోసము ప్రార్థన చేయండి. వెలుగుతున్నామా? దేవుని చిత్తానికి లోబడుతున్నామా? లోబడినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాము. మన జాన్ మనకు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాకు దయచేయండి. ప్రభు అందరూ నోరులు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభా నేను ఎలాగున్నాను ప్రభా? జీవము గల దేవాని ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రులు నా ప్రభువా. అయా మధ్యాహ్న సమయంలో సేవకుల ద్వారా ఎంతో చక్కటి మాకు వాక్యాన్ని మీరు అందించి ఉన్నారు ప్రభువా. నిజమే అయా, మీరు ఆ కొండ నుంచి దిగి వచ్చినప్పుడు అనేక ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నారు. ఆ యొక్క కుష్ఠరోగి యొక్క ఆ యొక్క కుష్ఠమును కూడా మీరు తీసి ఉన్నారు ప్రభు. ఆయన అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అయా నా కుష్ఠిని బాగు చేయమని అడిగినప్పుడు, నాకు ఇష్టమే చేయి చాపాను, ముట్టి ఉన్నావు, స్వస్థత దయచేసి ఉన్నావు ప్రభువా. గొప్ప సాక్ష్యమని విని ఉన్నాం ప్రభు. ఆ యొక్క సహోదరి ప్రభువా శరీరం అంతా అయా స్పర్శ లేనప్పటికీ నా ప్రభువా తన నోటి ద్వారా నా ప్రభు అనేక మందికి సువార్త ప్రకటించగలిగింది, అనేక మందిని సేవకులుగా చేయగలిగింది ప్రభువా. ఇదిగో శరీరం బాగా లేనప్పటికీ కూడా అయా ఇదిగో నా తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభువా సువార్త ప్రకటించి అనేక మందిని సాక్షులుగా తీర్చిదిద్దగలిగినది. నా యొక్క సువార్త ఏ విధముగా ఉన్నది, మా యొక్క సువార్త ఎలా ఉన్నా, మేమే మారు మనసులో లేకుండా జీవిస్తా ఉన్నాం అయా. మేము అనేక మందికి ఏమి చెప్పగలము నా ప్రభువా? యేసు ప్రభువుని నమ్ముకోమని ధైర్యముగా నా ప్రభు వీధిలో నిలబడి చెప్పలేని వారముగా ఉంటా ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయా అంగవైకల్యం ఉన్నప్పటికీ నా ప్రభువా, అయా నోటి భాగం ఒకటే నా ప్రభు పని చేస్తున్నప్పటికీ, ప్రాణము పోయేంత వరకు తల్లిదండ్రులు విడిచిపెట్టిన అయా సహోదరుడు విడిచిపెట్టిన నా ప్రభువా, అయా సేవకులు వెళ్ళి మాట్లాడినప్పుడు సేవకులు ఆశ్చర్యపోయారు ప్రభువా. అటువంటి భక్తి చేయగలిగింది ఆ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. నా బ్రతుకెలా ఉన్నది, నేను అందరికీ నా ప్రభా స్వార్థ ప్రకటించేవాడుగా ఉండతా ఉన్నానా, లేదా నా ప్రభా సిగ్గుపడేవాడుగా ఉన్నాను, మా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని కూడా స్వార్థ పరులుగా మీరు చేయండి. మొదటగా మేము మారినట్లయితే, మేము తెలుసుకొని మేము నీ యొక్క మార్గంలో నడుచుకున్నట్లయితే సువార్తను ప్రకటించగలుగుతాం, ధైర్యంగా అందరికి ప్రచారం చేయగలుగుతాం. కనుక ప్రభా శ్రీదేవి లేనా ప్రభా మేము అందరికీ మందికి సువార్త ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాము. మనుషులను చూడని వద్దు ప్రభా, మనుషులు చూస్తే నా ప్రభా లోకంలో పడిపోతాం. కనుక ప్రభా యొక్క కుష్ఠరోగి ఏ విధముగా అయితే నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని అడిగినప్పుడు నువ్వు నాకు ఇష్టమే అని చెప్పి ఉన్నావు ప్రభా. నన్ను మార్చడానికి, మమ్మల్ని మార్చడానికి, మా బ్రతుకులు మార్చడానికి నీకు ఇష్టం కలిగి నువ్వు ఉన్నావు ప్రభువా. మేమే నిన్ను అడగలేని వారముగా ఉంటా ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో అడుగుతా ఉన్నాను ప్రభువా, నీకు ఇష్టమైతే నా తండ్రి మమ్మల్ని మార్చండి, మాకు మారు మనసులు దయచేయండి, రక్షణ వాగ్దానాలు దయచేసి అనేక మందికి ఉపయోగపడేలాగా సహాయాన్ని దయచేయండి. అనేక మంది ఆత్మలను నా ప్రభావ మందిరానికి తీసుకొచ్చే గొప్ప భాగ్యాన్ని నాకు మాకు దయచేసి మీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు దినము గనుక పాట పాడుచునిగా మన మధ్యలో ఉన్న ఇస్సాక్ గారు అలాగే సహోదరి రేబకా కానుకలు తీస్తారు. గాంధీనగరంలో మన ప్రియులు హానోక్ గారు అలాగే హెప్సిబమ్మ కానుకలు తీస్తారు. పాట పాడదాం, పాట పాడుచునిగా కానుకలు సమర్పించుకుందాం. జాన్మర్ అందరు లేచి నిలబడండి, మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి, పాట పాడండి. ఆరాధన గీతంలో నుంచి 36 పాట దాసుల ఆరాధన అనే పాట పాడదాం.
ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. ప్రయాసపడి భారము మోయు వారిని అతి ప్రేమతో ఆహ్వానింతుము. పాప భారమెల్ల ప్రభు మనో దుఃఖముల సర్వాధికారముతో మోసి తీర్చెను. పాప భారమెల్ల ప్రభు మనో దుఃఖముల సర్వాధికారముతో మోసి తీర్చెను. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ఆకలి వ్యాధులు గల వారికి ప్రేమతో సాయము చేసేదం. ఆకలి వ్యాధులు గల వారికి ప్రేమతో సాయము చేసేదం. ఉచితముగా మేలతో నిండి తనను తానే మరచేసు ఓర్పుతో తిరిగెన్. ఉచితముగా మేలతో నిండి తనను తానే మరచేసు ఓర్పుతో తిరిగెన్. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. మార్గము తప్పి నడుచు వారిని సత్య మార్గములో చేసేదం. మార్గము తప్పి నడుచు వారిని సత్య మార్గములో చేసేదం. పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందెదం. పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందెదం. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. ప్రేమతో యేసుని చాటేదం, ప్రభుని చూపింతుం. చీకటి పోగొట్టి వెలుగు ప్రకాశింప. దాసులార ధరణిని యేసుకు ప్రేమతో స్వంత
గీతము చేసేదం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాన్ని ఘనమైన ప్రార్థనలు కొందనములు కానుకలు తీయబడ్డాయి. నీ సేవ మహిమార్థం ఉపయోగపడ్డ కృప దయచేయండి. నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మరి ముఖ్యంగా వెత్తబడ వాక్యం 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించే భాగ్యము దయచేసి నీ సేవలో మేము ఉపయోగపడే పాత్రలుగా చేయండి. ఎండవేడిని కూడా తగ్గించినా నీకు వందనములు. ఇంకను వాతావరణం చల్లబరిచి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని చిన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడే నడిపించి కాపాడను గాక. ఆమేన్.